సాయిరామ్. భగవంతుని ఆశీస్సులతో మనం 47 శ్లోకాలు చక్కగా చెప్పుకున్నాం. ఈ సాంఖ్య యోగంలో ఇవి అన్నిటికన్నా ఎక్కువ శ్లోకాలు. మొత్తం భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాల్లో సాంఖ్యయోగం అన్నది అది చాలా ఎక్కువ శ్లోకాలు అందులో ఉంటాయి. అవి 72 శ్లోకాలు ఉన్నాయి. ఈ 72 శ్లోకాలు మనం చక్కగా అర్థం చేసుకున్నట్టయితే మనకు భయం అన్నది ఉండదు. భయం అన్నది అసలు ఎంత మాత్రం నీకు రాదు. ఆ తర్వాత జీవితం ఎలా గడపాలి, జీవితం అంటే ఏంటి, ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ ఈ సంఖ్యాయోగంలో చక్కగా కృష్ణ భగవానుడు ప్రతి విషయం చెప్తూ వచ్చాడు. అంటే సంఖ్యాయోగం అన్నది అన్ని యోగాలు చాలా ఇంపార్టెంట్. ఒకటికి మించింది ఒకటి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు. మొట్టమొదటి స్టెప్ అంటే అర్జున విషాద యోగం, అదంతా యుద్ధం గురించే అని. యుద్ధం తర్వాత సాంఖ్యయోగంలో ఎందుకు ఆయన విచారంగా ఉన్నారు, ఆ విచారం పోవడానికి ఆయన చేసిన ప్రయత్నం, ఇదంతా ప్రతి ఒక్కరికి జరుగుతున్నదే జీవితంలో. ఏంటి, ప్రతి ఒక్కరు సందేహాలతోనే వాళ్ళు సతమతం అవుతున్నారు. ఈ సందేహాలు పోవడానికి ఆయన ఒక మంచి ప్రవక్త చక్కగా ఆయన బోధించుకొచ్చారు. అది మనం అర్థం చేసుకున్నట్టయితే మన జీవితం సార్థకం, ఒక చక్కని మార్గంలో వెళ్తూ శాంతిని మనం అనుభవించగలం. మనిషికి కావాల్సింది శాంతి, అంటే సాటిస్ఫాక్షన్. ఈ సంతృప్తి అన్నది ఎలా కలగాలి, ఏంటి ఆనందం అన్నది ఎలా వస్తుంది, ఈ ఆనందం ఏ విధంగా నీవు తెచ్చుకోగలవు, ఈ ఆనందం అన్నది టెంపరీగా నీకు ఇంత డబ్బు దొరికిందని అది కొంతవరకే నీకు ఆనందం. ఆ తర్వాత మళ్ళీ నువ్వు విచారంలో పడిపోతావు. ఇదంతా భగవంతుని తాలూకా తత్వం. భగవంతుడు నీకు ఇచ్చిన ప్రాప్తి. నువ్వు చేస్తున్న కర్మలు, పూర్వజన్మంలో నువ్వు చేయించుకున్న ఆ కర్మలు, దానితో ఇది వస్తుంది. దీని ప్రకారం నువ్వు ఈ జన్మలో నువ్వు ఎలా చేస్తున్నావో ఆయన వివరిస్తున్నారు. అయితే మనం ఇంతవరకు 47 శ్లోకాలు నేర్చుకున్నాం. 47వ శ్లోకంలో కర్మణ్యే అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూం మాతే సంగోస్త్వ కర్మణి అనేసి ఇందులో చాలా చక్కగా ఆయన నీకు కర్మ చేయడానికి, నువ్వు ఏదైతే కర్మ చేస్తున్నావో ఆ కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది. ఎటువంటి కర్మని, నీ బుద్ధి ప్రకారం, నీలో ఉన్న ఐడియా ప్రకారం నేను అలానా కర్మ చేస్తున్నాను అంటే నీకు ఒక అధికారాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఆ అధికారాన్ని నువ్వు వినియోగించుకుంటున్నావు. ఆ అధికారాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావో ఆయన చెప్తున్నాడు. ఒక మంచిగా నువ్వు వెళ్ళినట్టయితే మంచి రాష్ట్రాల్లో నువ్వు వెళ్తావు. చెడు రాష్ట్రాల్లో కూడా నీకు అధికారం ఉంది నువ్వు చెడుగా వెళ్ళడానికి. అంటే ఒక అధికారాన్ని నీకు ఇచ్చాడు కర్మ చేయడానికి. ఆ అధికారం వినియోగించు. ఎలా వినియోగించాలంటే దాని ఫలము నువ్వు ఎప్పుడు ఆశించక, ఏ కర్మ చేసినా ఇది భగవంతుడి తాలూకా పని, ఈ భగవంతుడి తాలూకా భగవంతుడు నాకు ఇచ్చే ఒక కర్మ, ఆ కర్మను నేను చేస్తున్నాను అన్న భావనతోనే నువ్వు చెయ్యి. ప్రతి కర్మకి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం గురించి నువ్వు ఎప్పుడు నువ్వు ఆలోచించక ఆ ఫలితం భగవంతుడి మీద పెట్టి, ఆ భగవంతుడే ఆయనే చేసుకుంటాడు. నీ ఫలితం నువ్వు ఏదైతే కర్మ చేస్తున్నావో దానికి హేతువు కాదు, దాని ఫలితం నువ్వు ఆశించకూడదు.
పుణ్యక్షేత్రంలో శివాలయ నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మో అనేసి నువ్వు కర్మలు చేయడం మానకూడదు. కర్మలు చేస్తూ ఉండాలి. సకర్మలు మంచి కర్మలు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండి ఒక మంచి స్థానానికి వెళ్ళు. ఇది మొట్టమొదట ఆయన కర్మ గురించి ఆయన చెప్పిన మొట్టమొదటి మెట్టు. ఇది ఎలా చేయాలి ఏంటి అని మొన్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ కర్మణ్య అధికారిస్తే మా ఫలేషు కదాచన, ఆ తర్వాత మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని. సంగోస్త్వ అంటే ఆసక్తి. దాన్ని ఆసక్తిగా నువ్వు ఎక్కువగా పెట్టుకోవద్దు అనేసి ఇక్కడ చెప్పాడు. ఇది నెక్స్ట్ శ్లోకం మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఆయన ఇంకేం చెప్తున్నాడు అనేసి, నువ్వు కర్మఫలం గురించి నువ్వు హేతువు కాకూడదు. నువ్వు కర్మఫలం గురించి నువ్వు ఎప్పుడు నువ్వు చేసుకోకూడదు. కర్మఫలం అన్నది అది భగవంతుడి మీద పెట్టే. ఆ తర్వాత కర్మలు మానట్టు ఎందుకు నువ్వు ఎప్పుడు ఉండకూడదు. నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి. కర్మలు నువ్వు విడిచిపెట్టకూడదు, చదివించకూడదు. ఎంతవరకు భగవంతుడు ఈ కర్మ గురించి చెప్తూ కర్మలను ఏ విధంగా ఆచరించాలి, సకర్మలు అంటున్నావు, మంచి కర్మలు ఏ విధంగా ఆచరించాలి అన్నది ఆయన నెక్స్ట్ శ్లోకంలో ఆయన బోధిస్తున్నాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉన్నది. కర్మలు నేను చేయడం మానద్దు అంటున్నావు, నేను కర్మలు చేస్తాను. ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు అయితే మోక్షానికి నేను వెళ్ళగలను అని సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటుంది. అయితే 48వ శ్లోకంలో ఆయన స్టార్ట్ చేశాడు ఏంటంటే, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్తా ధనంజయ. యోగస్థ అంటే యోగం నందు. ఏంటి ఆ యోగం? సమానంగా చూసుకునే ఏ కర్మ చేసినా నువ్వు దాన్ని ఫలితం అమ్మని, దాన్ని ఈదమని, ఇది సమానము అంటే సమత్వంగా నువ్వు ఆలోచించుకోవాలి. అది రాంగమని, ఆ తర్వాత నువ్వు దాంట్లో నష్టపోయినా, లాభం చెందినా, సుఖమని దుఃఖమని, ఆ తర్వాత శీతోష్ణం ఉష్ణం, ఇవన్నీ నువ్వు సమతలంగా నువ్వు ఆలోచించుకోవాలి. యోగస్థ కురు కర్మని సంగం త్వక్తా ధనంజయ. ఓ అర్జున, యోగస్థితిపై ఆసక్తిని అంటే నువ్వు ఏదైతే కర్మ చేస్తున్నావో దాని లాభం గురించి నువ్వు ఏదైనా ఒక లాభమని నష్టమైన ఒక కర్మని నువ్వు ఒక ఆలోచిస్తున్నావు. దాంట్లో ఎక్కువగా నువ్వు ఆసక్తి చెందక, దాంట్లో అమ్మ నాకు ఇంత లాభం కావాలి, ఇంత లాభం కావాలి, ఇంత వచ్చిందా అన్న ఆసక్తి నువ్వు మానాలి. అది లాభం రాని నష్టం రాని నువ్వు సమాన భావనతో నువ్వు ఉండాలి. సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. యోగముని దాన్ని ఎవరైతే సమత్వంగా చూస్తారో, సమత్వ బుద్ధితో ఎవరైతే చూస్తారో, వాళ్ళు సమత్వ బుద్ధితో ఎవరైతే దాన్ని చూస్తారో అది నష్టమని లాభమని. అంటే కర్మలు, ఒక కర్మ చేయడానికి నువ్వు వెళ్ళావు, ఆ కర్మ నువ్వు సగం చెయ్యు, ఆ కర్మ పూర్తవకపోయినా, ఆ కర్మకు సగంలో ఉండిపోయినా, దాని ఫలితం నీకు రాకపోయినా, ఫలితం వచ్చి ఇంకా ఎంతో ఆనందం ఉన్నా, ఇవన్నిటికను సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అది యోగం అని దేనికంటారు? సమత్వ భావన నువ్వు ఎప్పుడైతే నీకు ఉంటుందో, సమానంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు భావించుకుంటావో, ఏదైనా పర్వాలేదు, నేను మంచి కర్మ చేయాలి, ఆ కర్మ అవ్వలేదు, అవ్వపోయినా నువ్వు బాధపడకూడదు. అది
అలా ఉన్నట్టయితే నువ్వు రెండవ మెట్టు ఎక్కగలవు. ఫస్ట్ మెట్టు కర్మణ్యో అధికారస్తే మా ఫలేషు కదా అంటే నువ్వు ఫలం గురించి నువ్వు ఆశించక నువ్వు కర్మను నువ్వు చేస్తూ ఉండు, కర్మ చేయకుండా ఉండకూడదు అని చెప్తూ రెండవ మెట్టు ఏంటంటున్నాడంటే నువ్వు సమత్వ భావంతో ఉండాలి అనేసి రెండవ శ్లోకంలో ఆయన చక్కగా వివరించారు. యోగస్థ కురు కర్మాణి, యోగస్థ అంటే యోగం నందు ఎలాంటి యోగం? సమత్వ భావన అనే యోగాన్ని నువ్వు నీ మనసులో ఉంచుకోవాలి. సంఘం అంటే దాంట్లో ఎక్కువగా ఆసక్తి ఉండకూడదు. అది నాకు కావాలి కావాలి కోరికలు నువ్వు పెంచుకోకూడదు. కురుకర్మాని సంఘం త్వక్త్వ, ఎప్పుడైతే నీ కోరికలు ఉంటాయో దాన్ని త్యజించు. త్వక్త్వ అంటే త్యజించడం. ధనంజయ అర్జున యోగస్థ కురుకర్మాణి సంఘం త్వక్త ధనంజయ సిద్ధ్యో, నీ కర్మలు పూర్తవకపోయినా అందులో నష్టం వచ్చినా లాభం వచ్చినా సిద్ధ్యో సమభూత, నువ్వు సమానంగా నువ్వు ఆలోచించుకో. భూత్వ అంటే కలగడం, సమ అంటే సమానంగా సమానమైన బుద్ధిని నువ్వు ఆలోచించి దాన్ని సమత్వ యోగం ఉచితే, దాన్నే సమత్వ యోగం అంటారు, ఉచితే దాన్ని అంటారు అంటున్నాడు. అది 48వ శ్లోకంలో చెప్తూ నెక్స్ట్ స్టెప్ ఏంటి చేశాడంటే ఈ విధంగా కర్మయోగం గురించి సమత్వ బుద్ధితో నువ్వు ఉండాలి అని చెబుతూ సమభావ రూపం బుద్ధియోగ మహత్యం అంటే నీ బుద్ధి సమానంగా ఉండాలని బోధిస్తూ దాన్నే ఆశ్రయించు అనేసి ఆ సమత్వ బుద్ధినే నువ్వు నీలో ప్రవేశించాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటున్నాడు? దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధ సంజయ బుద్ధౌ శరణ్మన్విచ్చ కృపణా ఫల హేతనః. దూరేణ హ్యవరం కర్మ, దూరేణ మిక్కిలి దూరంగా ఉంటుందంటే ఒక కర్మఫలానికి ఈ సమత్వ బుద్ధి గురించి లాస్ట్ శ్లోకంలో చేస్తూ ఈ సమత్వ బుద్ధిని నువ్వు ఉంచుకోవాలి. నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయించు. ఫలశక్తితో కర్మలు చేయవాడు, ఫలశక్తి ఎవరికైతే ఉండి వాళ్ళు కర్మలు చేస్తారో వాళ్ళు కొద్దిగా దూరంగా ఉంటారు. నీ కర్మ చేసినప్పుడు మాత్రం నువ్వు భగవద్ ధ్యానంలో ఉండాలి. ఇది భగవంతుని తాలూకా కర్మ. నేను ఈరోజు ఈ కర్మ చేస్తున్నానంటే భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. ఆ భగవంతుని తాలూకా ఆ ప్రేమ ఉండాలి. అంటే భగవంతుని తలుచుకుంటూ నువ్వు కర్మలు చెయ్యు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. అంటే నువ్వు ఏదైతే కర్మలు చేస్తున్నావో భగవంతుని తాలూకా భగవంతుని తత్వం అంటే భగవంతుని బుద్ధి, అది నువ్వు చేస్తున్న కర్మకి భగవంతుని తాలూకా తత్వానికి అంటే భగవంతుని ధ్యానంకి అది చాలా దూరంగా ఉంటుంది. దూరైన హ్యవరం కర్మ బుద్ధి యోగార్థ సంజయ. నీ బుద్ధి యోగార్థ అంటే సమత్వ బుద్ధి అందే లాస్ట్ శ్లోకంలో చెప్పాడు. సమత్వ బుద్ధి అందే నువ్వు ఎప్పుడూ ఉండాలి. ఆ తర్వాత కర్మ చేస్తున్నప్పుడు మాత్రం భగవద్ ధ్యానంలో ఉండాలి. భగవంతుడు చేయించిన కర్మను నేను చేస్తున్నాను అన్న భావన నీలో ఉంటే ఫల హేతువా అంటే ఫలమును ఆశించేవారు ఎవరైతే ఫలాన్ని ఆశిస్తూ కర్మ చేస్తారో వాళ్ళు చాలా దీనానికి గురవుతారు. అంటే కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఫలాన్ని ఆశించకుండా కర్మ చేస్తూ ఆ కర్మ ఎలా చేస్తూ ఉండాలి? భగవద్ ధ్యానంతో చేస్తూ ఉండాలి. చేసినప్పుడు
ఏంటవుతుంది అంటే నువ్వు సమాన బుద్ధితో నువ్వు కర్మ చేస్తుంటావు. సమత్వ బుద్ధి ఉండాలి. ఉంటూ కర్మని భగవంతుని తలంపుతో, భగవద్ ధ్యానంతో నువ్వు ఆ కర్మ చేస్తుండాలి. ఆ తర్వాత ఆ కర్మని ఎవరైతే ఆశిస్తారో వాళ్ళు డౌన్ గ్రేడ్లో ఉంటారు. అంటే కోరికలు పెరుగుతుంటాయి. ఆ కోరిక తర్వాత ఇంకొక కోరిక, ఆ కోరిక తర్వాత మరొక కోరిక, అలా పెరుగుతూ 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 నువ్వు ఇంకా భగవద్ధ్యానంకి వెళ్ళలేవు. ఆయన చెప్పేది అదే. దూరేణ వ్యవరం కర్మ అంటే ఈ కర్మకి భగవంతుని తాలూకా తత్వానికి ఈ కర్మ అన్నది చాలా దూరంగా ఉంటుంది. ఇది బుద్ధి యోగార్థ సంజయ. అంటే నీ సమత్వ బుద్ధి ఎప్పుడు వస్తుంది? నువ్వు భగవంతునిలో ధ్యానంలో ఉంటున్నప్పుడు నీ సమత్వ బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో ఈ కర్మకి నీ తాలూకా సమత్వ బుద్ధికి చాలా దూరం ఉంటుందన్నమాట. సమత్వ బుద్ధి అన్నది చాలా మంచిది. నువ్వు కర్మ చేస్తున్నప్పుడు నీ సమత్వ బుద్ధి కంపల్సరీ ఉండాలి. అది లాభమని నష్టమని నాకేం పర్వాలేదు, ఇది భగవంతుని తాలూకా కర్మ అని చేస్తూ ఉన్నప్పుడు నీ కర్మ చాలా ఆనందంగా నువ్వు చేయగలవు. అతను 49వ శ్లోకంలో చాలా జాగ్రత్తగా మనం వింటూ ఉండాలి. ఈయన ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నీకు ఎక్కిస్తున్నారు. ఆ ఎక్కిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు నములుకుంటూ నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఇంకా ముందుకెళ్ళినప్పుడైతే నీకు చాలా మంచి జరుగుతుంటుంది. నీకు సమత్వ బుద్ధితో ఉండాలి. కర్మలను విడిచిపెట్టకూడదు. కర్మలను చేస్తూ ఉండాలి. ఎలాంటి కర్మలు అంటే మంచి కర్మలు చేస్తూ ఉండి దాని తాలూకా ఫలాన్ని మాత్రం నువ్వు ఆశించకూడదు. ఆశించకుండా సమత్వ బుద్ధితో నువ్వు వెళ్తూ ఉండాలి అనేసి ఈ శ్లోకంలో 49వ శ్లోకంలో మనకి చాలా చక్కగా ఆయన సమత్వ బుద్ధి అందే నీ తాలూకా ఆలోచన ఉండాలి. ఓ ధనంజయ, ఓ అర్జున, దూరైన హ్యవరం కర్మ అంటే చాలా దూరం ఉంటుందన్నమాట. ఏంటిది? బుద్ధి యోగార్థ సంజయ. నీ బుద్ధి యోగా అంటే సమత్వమైన బుద్ధి. సమానంగా నువ్వు నీ బుద్ధి అలా ఆలోచించాలి. అంటే నష్టమైన లాభమైన ఒకే రకంగా ఆలోచిస్తూ ఈ భగవంతుని ఇచ్చిన ఏ కర్మ చేసినను అది భగవంతుని తాలూకా పని అని నువ్వు చేసుకుంటున్నట్టయితే నువ్వు ఆనందంగా ఉండగలవు. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ. కృపణ ఫలహేతవ. కృపణ అంటే కృపణ. ఇక్కడ చూడు, బుద్ధౌ శరణమన్విచ్చ. శరణం అంటే తన సమత్వ బుద్ధితో నువ్వు ఎప్పుడైతే వెళ్తాడో బుద్ధౌ నీ బుద్ధి సమత్వ బుద్ధి ఎప్పుడైతే సమానం బుద్ధి నీకు ఉంటుందో కృపణ. ఏంటి కృపణ? ఫలయేతన. నువ్వు ఫలం ఎవరు అయితే ఆలోచిస్తారో వాళ్ళు డౌన్ గ్రేడ్లో వెళ్తారు అనేసి ఇక్కడ ఆయన చెప్తున్నాడు. వాళ్ళు అత్యంత దీనానికి అంటే చాలా తక్కువ బుద్ధి, వాళ్ళ తాలూకా బుద్ధి ఇంకా మనం ఆలోచించలేమన్నమాట. వాళ్ళు అలాగ చేస్తూనే ఉంటారు. మళ్ళీ ఈ కోరికలు ఎప్పుడైతే మీకు కలుగుతుంటాయో నెక్స్ట్ ఆ కోరికలు తీరిన మరొక కోరిక వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఒక బిల్డింగ్ నువ్వు కట్టావు, నీ ఆలోచన మొట్టమొదట సర్లే నేను ఉండడానికి అనేసి కట్టుకుంటావు. ఇంకా ఆలోచన పెరుగుతుంది రెండో స్టైర్ వేయడానికి, రెండవ అంతస్తు. ఫోన్లో రెండో అంతస్తు వేసాం బాగానే ఉన్నది అంటే ఇంక మూడో అంతస్తు లేకపోతే ఇంకా 4వ అంతస్తు. అంటే ఇది ఈ కోరికలు ఉన్నది అది పెరుగుతూనే ఉంటాయి.
ఆ కోరికలు పెరిగినప్పుడు ఏంటి, నువ్వు నీ తాలూకా మనసు వేరే రాంగ్ రూట్లో వెళ్తూ సంపాదన వేరే విషయంగా నువ్వు సంపాదిస్తూ దాన్ని డెవలప్ చేసుకుంటావు. అయితే నీ కర్మలు ఏంటి, అది ఎప్పుడైతే నువ్వు సకర్మలు చేయకుండా, నువ్వు మంచి కర్మలు చేయకుండా చెడు కర్మలు ఎప్పుడైతే చేసావో నీ తాలూకా డౌన్ గ్రేడెన్స్ స్టార్ట్ అవుతూ నువ్వు ఇంకా కింద గురించే నువ్వు ఇంకో జన్మ ఎత్తడానికి నువ్వు ఇంక తప్పదు. నీ కోరికలు తీరలేదు, తర్వాత నువ్వు సక్రమంగా చేయలేదు, వేరే వేరే ఆలోచనలతో నువ్వు దాన్ని డెవలప్ చేస్తూ వచ్చావు. దీని తాలూకా ఫలితం మాత్రం నీకు కంపల్సరీ ఉంటుంది. ఆ ఫలితం నెక్స్ట్ జన్మకు నువ్వు అనుభవిస్తావో లేకపోతే ఈ జన్మను అనుభవిస్తావో ఇది నీ చేతిలో లేదు. ఎవరైనా ఒక మంచి పని చేశారే అనుకోండి, దాని తాలూకా ఫలితం నేను ఈరోజు ఇంతమందికి ఒక 100 మందికి నేను భోజనం పెట్టాను, నాకు మంచి కలుగుతుంది అనేసి నువ్వు అనుకుంటూ చేస్తావు. లేకపోతే ఒక పేదవాడికి ఏదైనా చేసావు, కానీ దీని తాలూకా ఫలితం నీకు రాదు. ఎందుకు రాదు అంటే అది భగవంతుని చేతిలో ఉంది. భగవంతుడు నీకు ఎప్పుడు ఇస్తాడో అది నీకు తెలియదు. ఈ జన్మలో ఇవ్వచ్చు, నెక్స్ట్ జన్మలో ఇవ్వచ్చు, ఆ నెక్స్ట్ జన్మలో ఇవ్వచ్చు, ఆ నెక్స్ట్ జన్మలో ఇవ్వచ్చు. ఏ జన్మలో ఇస్తాడో అది నీకు తెలియదు. అందు గురించి నువ్వు ఏ కర్మ చేసినను సమత్వ బుద్ధితో నువ్వు మంచి ఆలోచనలతో నువ్వు చేసినట్టయితే నీ కర్మ సక్రమంగా చాలా మంచి దారిలో వెళ్తుంది అని ఆయన చెప్తున్నాడు అనమాట. సాయిరామ్. 49 శ్లోకాలు ఇప్పటికి మనం కంప్లీట్ చేసాం. ఇవి 72 శ్లోకాలు, అంటే మరొక 20 శ్లోకాలు ఉన్నాయి. ఈ 20 శ్లోకాలు మీరు విన్నట్టయితే మంచి మార్గంలో వెళ్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. సాయిరామ్.